Hello friends, welcome to Honey GS classes. 26th February daily current affairs with GS points, Hindu, Indian Express, Seenadu and PIB News. సో మనకి ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లేదు. ఈరోజు మొత్తం మనకి 30+ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అన్నీ తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అంశాలే కనిపిస్తున్నాయి. సో మనకి ఫస్ట్ చూస్తే వెరీ ఫేమస్ రిపోర్టు హౌస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పేసి మనకు ఎన్ఎస్ఓ ప్రచురిస్తుంది ఎవ్రీ 5 yearsకి. అంతకుముందు ఎన్ఎస్ఎస్ఓ ఉండే మనకు. సో ఎన్ఎస్ఎస్ఓను సిఎస్ఓ కలిపేసి ఎన్ఎస్ఓ అని చెప్పేసి పిలుస్తున్నాం కాబట్టి సో ఎన్ఎస్ఓ మనకి ప్రచురిస్తుంది ఎవ్రీ 5 yearsకి. అయితే 2011-12 మనకి లాస్ట్ టైం రిపోర్టు లభ్యమవుతుంది. నెక్స్ట్ 2017-18లో సో గణాంకాల సేకరణ చేశారు కానీ ప్రకటించలేదు. కాబట్టి ఇది తీసుకో మనము 11-12 అనంతరం మళ్ళీ 2022-23 గాను మనకు ఎన్ఎస్ఓ గణాంకాలు సేకరించింది. ఇందులో ఏముంటుంది మనకు హౌస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఒక గృహం అనేది ఎంత ఖర్చు పెడుతుంది మంత్లీ అని చెప్పేసి మనకు చెప్తుంది. వినియోగం మీద మనకి రిపోర్టు, సంపాదన మీద కాదు. సో ఇన్ఫాక్ట్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది మనం కంప్లీట్గా ఎంత ఖర్చు చేస్తున్నారని చెప్పేసి కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఒక పోలిక తీసుకొస్తుంది. సంపాదన మీద కాదు, ఓన్లీ ఖర్చు మీద అని చెప్పేసి చూసుకోవాలి. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలంటే ఇండియా ప్లస్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు ఇండియా ప్లస్ ఏపీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సుమారుగా 26 పేజీ రిపోర్ట్ కనిపిస్తుంది. సో ఆ రిపోర్ట్లో ఉన్న ప్రతి గణాంకం అవసరం లేదు. సో కొన్ని ఇక్కడ రాస్తాను, అవి కంపల్సరీ అయితే అవసరం ఉంటుంది. ఇండియా చూస్తే రూరల్లో 3700 అని చెప్పేసి ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతంలో చూస్తే 6400 అండి. దరిదాపుగా మనకి సో రెట్టింపు అని చెప్పేసి చెప్పొచ్చు. పట్టణ ప్రాంతంలో రెట్టింపు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి ఒక ఐడియా పెట్టుకోవాలి. గణాంకాలు మర్చిపోవచ్చు కానీ ఐడియా మనం మర్చిపోము. కాబట్టి 37కి డబల్ చేస్తే 74 వస్తుంది. బట్ 64 అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా ఒక ఐడియా కోసము రెట్టింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ వస్తే 4800, ఈ 2 అంటే ఏం అవసరం లేదు, 8000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి పట్టణ ప్రాంతం లోపల. ఇక్కడ చూస్తే మనకి పట్టణ ప్రాంతం లోపల సౌత్ ఇండియా స్టేట్స్ మనం తీసుకున్నట్లయితే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తుంది. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉంది కాబట్టి చెప్పలేం. ప్రశ్న వస్తే పట్టణ ప్రాంతంలో చూస్తే ఇట తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఖర్చు పెట్టడంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ లోపల. ఏపీ చూస్తే సుమారుగా మనకి దగ్గర కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతం లోపల 4800 కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది 6700 కనిపిస్తుంది. సో మీరు ఇట్లా స్పష్టంగా ఇబ్బంది ఉన్నట్లయితే దీన్ని 5000గా మనం తీసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీన్ని 7000గా తీసుకోవచ్చు, దగ్గర ఉంది కాబట్టి. ఇది 5000 తీసుకోవచ్చు, 8000 తీసుకోవచ్చు. ఇట్లా మనం చదవడం ఈజీ అండి. సో మనకి ఆప్షన్లలో మరీ షార్టిజం చూపెడితే గిట్ట ఇది 8000 ఇచ్చి ఇంకోటి 7900 ఇస్తే అట్లా ఏమో కానీ. సో ఒక అంచనా ప్రకారం మనం ఒకటి ఇన్ఫ్యాక్ట్ గణాంకాలు అధ్యయనం చేసేటప్పుడు ఒక ఐడియాకి రావాలి ఫస్ట్ అయితే, తర్వాత మనము యాక్యురేట్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రైట్, ఇదే అండి. అయితే ఇక్కడ ఇండియాలో చూస్తే కొన్ని మార్పులు అయితే వచ్చినాయి. ఏంటిదంటే సో 11-12లో చూస్తే గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండే, 90% కంటే ఎక్కువ ఉండేనట. సో 22-23లో చూస్తే 71%కి తగ్గింది. అంటే సో వినియోగం విషయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ అంతరము తగ్గుతూ వస్తుంది. ఇటువంటి మనకు స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది. అంటే అర్థమైంది. సో అంతకుముందు అంతరం ఎక్కువ ఉంది, అంతరము తగ్గుతుంది అంటే సో పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో క్రమంగా వినియోగం ఏమవుతుంది, పెరుగుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ఓవరాల్గా చూస్తే పట్టణ ప్రాంతంలో ఎక్కువ ఉంది. బట్ మనం గడిచిన దశాబ్దం మంచిగా చూస్తే పట్టణ ప్రాంతం కంటే గ్రామీణ ప్రాంతం పెరిగింది కాబట్టే వ్యత్యాసము తగ్గిందని చెప్పేసి చూసుకోవాలి. వ్యత్యాసం ఇక్కడ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి, 71 అని చెప్పేసి % గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మన కొద్దిగా గణాంకాల మాటన దాగి ఉన్న సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఆ మాటల్ని మనం పట్టుకోవాలి. ఏ మాటలు ఇక్కడ అంటే ఈ పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతం లోపల వినియోగం క్రమంగా పెరుగుతుంది కాబట్టే అంతరం తగ్గింది. అంతరం ఉంది బట్ తగ్గిందని చెప్పేసి మనకు రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ చూస్తే సో మరి ఏ రాష్ట్రము అత్యధికము. సో ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ రూరల్లో అర్బన్లో 2 మనకు సేమ్ కనిపిస్తున్నాయి. సిక్కింలో
సో అత్యధిక మనం ఖర్చు చేస్తున్నారు. గణాంకాలు ఎంత అని చెప్పేసి మన నోట్స్లో ఉన్నాయి, చూసుకోండి. బట్ గణాంకాలు అయితే అవసరం లేదు, అంటే వేరే రాష్ట్రాలు మనకి అవసరం లేదు. సో మరి లాస్ట్ ఏంటి అంటే, సో లాస్ట్ మనకు ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ చూస్తే మనకు సిక్కిం రాష్ట్రం ఉంటే లాస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఉన్నది. సో మనకి రాష్ట్రాల వారీగా అత్యధికము అల్పము అయితే అవసరం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత మరి యూటీ వారీగా చూస్తే అంటే కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే గిట్ట, సో ఫస్ట్ మనకి చండీగఢ్ అని చెప్పేసి ఉన్నది, చండీగఢ్ అని చెప్పేసి ఉన్నది. సో లాస్ట్ మనకు ఇటీవల ఏర్పడ్డ లడక్ అని చెప్పేసి ఉన్నది, లడక్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. లడఖ్లో మనకు వీళ్ళు ఇటీవల ఈ రాష్ట్ర హోదా కోసం అని చెప్పేసి 6th షెడ్యూల్లో చేర్చమని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. మనం ఆల్రెడీ క్లాస్ చేసి ఉన్నాము, లడఖ్ ఈ షెడ్యూల్ విషయంలో ఎలా చేర్చే అవకాశం ఉందా అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. ప్రజెంటు ఈ షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అని చెప్పేసి డిస్కస్ చేసి ఉన్నాము. నేను లింకులో ఇస్తా, ఒకసారి చూడండి. రైట్, ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ యూటీలో ప్లస్ స్టేట్లో ఫస్ట్ అండ్ లాస్ట్ స్టేట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇంకొకటి మనకు ఆ రిపోర్ట్ చెప్తుంది, ఈ అంతరము గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతంలో మధ్య అంతరము ఎక్కువ ఉన్నది ఏంటిదంటే ఇన్ఫ్యాక్ట్ మేఘాలయ అండి. సో మేఘాలయ లోపల చాలా అత్యధికం ఉందట, 83% ఎంతో మనకు కనిపిస్తుంది, అత్యధికం అంతరం మనకు కనిపిస్తుంది. రైట్, ఇంకా మనకు సామాజిక వర్గం వారిగా గణాంకాలు ఇవ్వడం జరిగింది. సో సామాజిక వర్గం వారిగా చూస్తే రూరల్లో మనకు ఎక్కువ ఖర్చు పెట్టేది అదర్స్ అండి, ఎక్కువ అంటే అదర్స్. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు, ఆ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు, చివరికి ఎస్టీ వాళ్ళు. జనరల్గా మనకు సామాజిక వర్గం యొక్క స్టిగ్మా అంటాం. స్టిగ్మా అంటే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. సో ఆ అభిప్రాయం ప్రకారమే వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. తక్కువ ఎస్టీ వాళ్ళు, ఇంకొంచెం ఎక్కువ ఎస్సీ, ఇంకొంచెం ఎక్కువ ఓబీసీ, ఇంకొంచెం ఎక్కువ అదర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అదే మనకు అర్బన్లో చూస్తే కొంచెం గణాంకాలు మారినాయండి. ఎస్, ఇక్కడ మనకు స్టిగ్మా అనేది పనిచేస్తుంది, అదర్స్ ఉన్నారు, ఓబీసీ ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ ఎస్సీ వాళ్ళకంటే ఎస్టీ వాళ్ళే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని చెప్పేసి చూసుకోవాలి. ఏమైంది ఇక్కడ? సో ఫస్ట్ ఎస్సీ తక్కువ ఉన్నది, సెకండ్ ఎస్టీ, ఓబీసీ, అదర్స్ అని చెప్పేసి. గ్రామీణ ప్రాంతంలో స్టిగ్మా కరెక్ట్ పనిచేస్తే పట్టణ ప్రాంతంలో ఓబీసీ అదర్స్ విషయంలో పనిచేసింది, కానీ ఎస్సీ ఎస్టీ విషయంలో కొంచెం తారుమారు అయిపోయింది. సో అత్యల్పం అంటే మనకి ఎస్సీ అని చెప్పేసి వస్తుంది అర్బన్లో, రూరల్లో చూస్తే ఎస్టీ అని చెప్పేసి వస్తుంది. సామాజిక వర్గం వారిగా మనకి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. రైట్, ఇది మనకు ఎంతవరకు అవసరం గణాంకాలు అంతవరకే డిస్కస్ చేయడం జరిగింది. సో మీకు 27 పేజ్ రిపోర్ట్ నేను ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చేయలేదనుకుంటే పోస్ట్ చేస్తాను. మన నోట్స్లో ఇంకొంచెం గణాంకాలు ఎక్కువ ఉంటాయి. ఆ గణాంకాలు ఎక్కువ ఏంటి అంటే ఈ దిగువ ఉన్న 5% మంది యొక్క ఖర్చు ఎలా ఉన్నది, ఎగువన ఉన్న 5% మంది ఖర్చు ఎలా ఉందని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. బట్ ఆ గణాంకాలు అంతగానం అవసరం లేదులేండి. సో ఇన్ఫ్యాక్ట్ మనం బోర్డు మీద రాసి చూసి చెప్పడం నాకు ఈజీ, కానీ సో ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నా అని చెప్పేసి కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. సరే 100 మంది కావచ్చు, నమ్మే వాళ్ళైతే ఉంటారు కాబట్టి సో వాళ్ళు మోసపోవద్దని చెప్పేసి అన్ని గణాంకాలు రాయట్లేదు. ఇన్ని గణాంకాలు ఒకటే దగ్గర అధ్యయనం చేస్తే మనకు ఎకనామీలో గ్రూప్ 2లో నెంబర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. సో అవి మనకి అవసరము. హిస్టరీలో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి, అది అవసరం. కానీ కరెంట్ అఫైర్స్లో వచ్చే గణాంకాలను ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఒకవేళ మన సిలబస్లో పార్ట్ అయితే కొంచెం ఫోకస్ చేయాలి. సో కాబట్టి ఇది మనం కొంచెం ఫోకస్ చేయడం జరిగింది. రైట్, ఇది క్లియర్ అండి. ఇన్ఫ్యాక్ట్ నీతి ఆయోగ్ అనేది ఈ రిపోర్ట్ న్యూస్ ఏమన్నదంటే భారతదేశంలో పేదరికం అనేది ఓన్లీ 5% అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ రిపోర్ట్ చూసి అని అక్కడ హెడ్డింగ్ వాడు ఎన్ఎస్ఓ వాడు దిగువ 5% అని చెప్పేసి సో వాళ్ళ ఖర్చుని ఒక అంచనా వేయడం జరిగింది తప్పించి వీళ్ళే 5% పేదవాళ్ళు అని చెప్పేసి నీతి ఆయోగ్ ఎట్లా చెప్తుందో మనకు అర్థం కాదు. రైట్, ఒక ఇండిపెండెంట్ సంస్థ, సరే ఇండిపెండెంట్ లేకపోయినా ఒక గణాంకాల విషయంలో మనం నమ్ముతాం నీతి ఆయోగ్ని, అట్లా ఇవ్వద్దు. మనకి ఇంతకుముందు చూస్తే ఈ మల్టీ పావర్టీ రిపోర్ట్ లోపల చూస్తే బహుళ పేదరికం రిపోర్ట్లో చూస్తే 11% అని చెప్పేసి చెప్తుంది. సో అది మనం తీసుకోవాలి. ఈ 5% ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, ఓన్లీ ఇన్ఫ్యాక్ట్ బీవీఆర్ సుబ్రహ్మణ్యము ప్రెస్ కనిపిస్తే ఎస్ భారతదేశంలో పేదలు కేవలం 5 అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, అది అఫీషియల్ స్టేట్మెంట్ కాదనుకుంటా మేబీ. రైట్,
ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బహుళ మితీయ పేదరికం విషయంలో చూస్తే నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశంలో 11% మంది పేదలు ఉన్నారు. సో గడిచిన 10 years లోపల 25 కోట్ల మంది బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి మన నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్తుంది. రైట్, ఫస్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రాయలేదు ఆర్టికల్స్, ఎందుకోసం అంటే మరి 30 ఆర్టికల్స్ ఉన్నాయి, ఇక్కడ పట్టవు. సో నేను ఇక్కడ ఇంపార్టెంట్ రాస్తాను, ఇవి మళ్ళీ క్లాస్ అయిపోయినాక ఒకసారి రివైజ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్, సో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సో మనం పేరు కొద్ది వరకు అవసరం అండి, ఏపీ వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకేసారి 8 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసిండు. సో ఇన్ఫ్యాక్ట్ పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారము. సో మనకు పార్టీ ఫిరాయింపు మనం క్లాస్ చేసి ఉన్నాము గ్రూప్ 1 మెయిన్స్ కోసము. పార్టీ ఫిరాయింపు ఎవరికి వర్తింపజేస్తాం, ఎవరికి వర్తింప చేయము, ఇందులో లోపాలు ఏంటి, సూచనలు ఏంటి అని చెప్పేసి మనం గ్రూప్ 1 మెయిన్స్ కోసం క్లాస్ చేసి ఉన్నాము. 40 minutes ఏముంటుంది, నేను అది మళ్ళీ లింకులో ఇస్తాను, లేదా గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. అది ఇక్కడ మళ్ళీ మనకి అవసరం లేదు లేండి, చాలా పెద్ద టాపిక్ అది. సింపుల్ చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచారు, ఇన్ఫ్యాక్ట్ ఇంకో పార్టీకి మారారు కాబట్టి సో మొత్తం మీద 8 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసిండు. పెద్దగా డిసిషన్ అనేది ఎఫెక్ట్ ఏం చూపదు, ఎందుకు మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డిస్క్వాలిఫై అయినా కాకుండా ఒకటే కాబట్టి పెద్ద వాళ్ళకి ఒరిగేదైతే ఇక్కడ ఏమీ లేదు. మొత్తం మీద మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎట్లా డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఫేమస్. సో మనం ఫస్ట్ చూస్తే ఇట ఇన్ఫ్యాక్ట్ 103 ఆర్టికల్ చెప్తుంది, 192 ఆర్టికల్ చెప్తుంది. సో ఇదేమో ఎంపీలకు రాష్ట్రపతి, ఇదేమో గవర్నరు ఎమ్మెల్యేలకు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఒక సభా సభ్యుడి యొక్క అనర్హత విషయంలో అంతిమ అధికారం మనకు రాష్ట్రపతి గవర్నర్ మాత్రమే ఉంటుంది, యాజ్ పర్ 103 ఆర్టికల్, 192 ఆర్టికల్. కారణాలు ఏవి అయినప్పటికీ రైట్. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి అండ్ గవర్నర్ కాకుంటే ఇక్కడ ఒక చిన్న మనకు యాడ్ కనిపిస్తుంది. ఆ యాడ్ ఏంటి అంటే యాడింగ్ పాయింట్ అనేది ఎన్నికల సంఘం సలహా మేరకు అని చెప్పేసి ఉంటుంది. సో కంపల్సరీ ఎన్నికల సంఘం సలహాకి కట్టుబడి ఉండాల్సిందే, ఎవరు, గవర్నర్ వచ్చేసి లేదా రాష్ట్రపతి వచ్చేసి రైట్. సెకండ్ చూస్తే గిట్ట ఈ పార్టీ ఫిరాయింపు విషయంలో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ సభ అధ్యక్షులు అంటే ఇక్కడ స్పీకర్ కావచ్చు లేదా చైర్మన్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది ఉభయ సభలు ఉంటే మనకు వేరే వేరే వస్తుంది. రాజ్యసభ అయితే చైర్మన్ వస్తుంది, లోక్సభ అయితే మనకు స్పీకర్ అని చెప్పేసి వస్తుంది. పార్టీ ఫిరాయింపు విషయంలో స్పీకరు, చైర్మన్స్, ఆ పార్టీ విప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిర్యాదు చేస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మనకు టైం బైండింగ్ లాంటిది అట్లా ఏమీ లేదు, వాళ్ళు ఇన్ టైంలో తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి రాజ్యాంగంలో అయితే మెన్షన్ చేయలేదు. మూడో చూస్తే మనకు వీళ్ళు ఎన్నికల విషయంలో కొన్ని అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు, ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్లో కొన్ని లోపాలు కనిపించవచ్చు. అప్పుడు మనకు ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల్లో అక్రమాలకి పాల్పడితే ఫస్ట్ అయితే హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టులో మనం సవాల్ చేస్తే చేయవచ్చు, హైకోర్టు డిస్క్వాలిఫై చేస్తుంది. ఫోర్త్ది ఇది కాంట్రవర్సీ అండి. సో సుప్రీంకోర్టులో కేసు మనకు ప్రజెంట్ అయితే ఉన్నది. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే మనకు కోర్టులు ఒక సభ సభ్యుడికి 2 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ళు శిక్ష పడితే సో సభ యొక్క సచివాలయము డిస్క్వాలిఫై చేస్తుంది. నేనేమంటున్నా, 2 or more years శిక్ష పడితే యాజ్ పర్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 ప్రకారం చూస్తే 2 అంతకంటే ఎక్కువ శిక్ష పడితే గిట్ట వాళ్ళు సో డిస్క్వాలిఫై అవుతారు అని చెప్పేసి మనకు ఆ చట్టం చెప్తుంది, డిస్క్వాలిఫై అవుతారు. ఇన్ఫ్యాక్ట్ మనకు సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 4 అని చెప్పేసి ఉండే, అందులో 3 months అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఉంటుంది. లిల్లీ థామస్ కేసు ఏమంటుందంటే ఈ 84 చెల్లదు, వెంటనే డిస్క్వాలిఫై అని చెప్పేసి లిల్లీ థామస్ కేసు చెప్తుంది. సో మనకి క్లారిటీ అండి, చాలామందికి డౌట్ ఇది. లిల్లీ థామస్ కేసు ప్రకారమే డిస్క్వాలిఫై వీళ్ళు కావట్లేదు, మనకు సెక్షన్ అక్కడ ఉన్నది, 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 8 సబ్ క్లాస్ 3 ప్రకారము 2 or more years శిక్ష పడితే డిస్క్వాలిఫై అవుతారు. 8 సబ్ క్లాస్ 4 ఏమంటుందంటే 3 months వీళ్ళకు అప్పీల్ కోసం గడువు ఉంటుందని చెప్పేసి చెప్తుంది. సో 8 సబ్ క్లాస్ 4 మనకు చెల్లదు అని చెప్పేసి లిల్లీ థామస్ కేసు చెప్పడం ద్వారా 8 సబ్ క్లాస్ 3కి ఏమొచ్చిందంటే వెంటనే డిస్క్వాలిఫై అని చెప్పేసి వచ్చింది. సో లిల్లీ థామస్ కేసు కొత్తగా చెప్పింది ఇక్కడ ఏంటి, 8 సబ్ క్లాస్ 4 చెల్లదు, ఆ 3 months గడువు ఎందుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది క్లియర్. మరి ఎవరు డిస్క్వాలిఫై చేయాలి మనకు అంటే, సో మనకి రాజ్యాంగంలో ఇక్కడ మెన్షన్ చేయలేదు. అయితే
జనరల్గా మనకు ఈ 103, 1 and 2 ప్రకారమే రాష్ట్రపతి గవర్నర్ చేయాల్సిందే. ఎందుకు మనకు సో మొత్తం మీద మన రాజ్యాంగంలో చూస్తే రెండే కనిపిస్తాయండి వాస్తవంగా. ఇది ఒకటి కనిపిస్తుంది. ఇది మనకు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల ద్వారా వస్తుంది కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు. ఇది లేదు అంటే సభ సచివాలయం డిస్క్వాలిఫై చేయాలని లేదు, రాష్ట్రపతి గవర్నర్లో చేయాలి, రాజ్యాంగంలో మనకు ఉంది కాబట్టి. అయితే ఏం చేస్తున్నాయంటే ఈ హౌసింగ్ సెక్రటరీ వాళ్ళు సభ సచివాలయం వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో కోర్టు అనేది శిక్ష వేసిన వెంటనే సో అనర్హత ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. వీళ్ళకి రైట్స్ ఉన్నాయా? సో ఉంటే ఏ ఆర్టికల్ వీళ్ళకు ఆ అధికారాన్ని సంక్రమింపజేసింది, ఏ చట్టం అని చెప్పేసి చూస్తే మనకు దర్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరి ఆన్సర్ ఏం పెట్టాలి? సో ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు కాబట్టి సభ సచివాలయము అనర్హత ఉత్తర్వులు జారీ చేస్తుందని చెప్పేసి మనము సో ఎన్నికల సంఘానికి పంపిస్తుందని చెప్పేసి మనం రాసుకోవాలి. బట్ ఇక్కడ చూస్తే సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి నాకు తెలిసి వీళ్ళ యొక్క రైట్స్ని తీసిపడేసి ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతికే ఇస్తుంది, ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే మనకి గవర్నర్కి ఇస్తా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పటివరకు అయితే మనకు సో శిక్ష పడ్డప్పుడు సభ సచివాలయము అనర్హత ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికల సంఘానికి సభ ఖాళీ స్థలం అని చెప్పేసి చెప్తుంది. ఇది క్లియర్ అండి. సో మనకి ప్రశ్న వస్తుంది, మ్యాచింగ్ పర్పస్లో ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ మనకు ఆర్టికల్ సో ఇది సెకండ్ ఆర్టికల్ మనకు కరెంట్ అఫైర్స్ దృష్టి అవసరం లేదు, బట్ జిఎస్ దృష్టి అవసరం. ఏపీ వాళ్ళ కోసం అయితే అవసరం కంపల్సరీ. ఆ స్పీకర్ పేరు మనకు సీతారాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు పాలిటీ ఆర్టికల్ అనేది ఏమీ లేదు. ఇక ఇంకోటి ఉన్నది రైట్. ఈ అస్సాం యొక్క క్యాబినెట్ ఒక తీర్మానం చేసిందండి. సో మనకి ఇది వార్తల్లో ఉంది. అస్సాం క్యాబినెట్ అంటున్నా, నాట్ అసెంబ్లీ. సో మనం రాసుకోవాలి అస్సాం క్యాబినెట్ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్ బిట్ ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా 1935 డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి, దీన్ని రద్దు కోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అస్సాం యొక్క క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ మీన్స్ మనకు ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీ కంటే బిల్లు ప్రవేశపెట్టడం ముందు వీళ్ళు తీర్మానం చేయాలి కాబట్టి తీర్మానం చేయడం జరిగింది. సో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి, గవర్నర్ ఆమోదిస్తే అప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. రైట్. వివాహము విడాకులు అనేది ఉమ్మడి జాబితా కాబట్టి రాష్ట్రం కూడా చట్టాలు చేయవచ్చు. సో మనకు తెలుసు అది కాబట్టి దీనికి అధికారం ఉందా అంటే అధికారం ఉండదని చెప్పి చెప్పొచ్చు. వాస్తవంగా ఇది మెల్లమెల్లగా చేస్తున్నారు. 35 ప్రకారము ముస్లిం యొక్క వివాహాలు అనేది నమోదు తప్పనిసరి కాదు అని చెప్పేసి మనకు ఉంటుంది. 2010లో సో రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేయలేదు, కానీ ఏం చేసిందంటే ఇన్ఫ్యాక్ట్ వాలంటరీ బేస్లో ఈ అవకాశాన్ని కల్పించారు. అంటే మీరు మీ పెళ్ళిని నమోదు చేసుకుంటే చేసుకోవచ్చు అని చెప్పేసి వాలంటరీ బేస్లో స్వచ్ఛందంగా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు. సో కంపల్సరీ అని చెప్పేసి ఇది రద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ముస్లిం వివాహము నమోదు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీన్ని రద్దు చేస్తున్నారని చెప్పేసి మనకు క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఇది ఎందుకు తీసుకున్నారు అంటే సో ఫస్ట్ చూస్తే 2026 నాటికి అస్సాంలో బాల్య వివాహాలు అనేవి రద్దు కోసం అని చెప్పేసి, ఎటువంటి ఉండద్దు అని చెప్పేసి 0 కేసు రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది అస్సాం ప్రభుత్వము. 2026 వరకు చైల్డ్ మ్యారేజే ఉండద్దని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నది. దీనికి సంబంధం ఏంటి అంటే మనకు సో హిందూ చూస్తే 18 అమ్మాయి, అబ్బాయి 21 అని చెప్పేసి ఉంటుంది. ముస్లిం లోపల మనకు ప్యూబర్టీ వయసు అని చెప్పేసి 15 ఏళ్ళకు వస్తే వాళ్ళకు పెళ్లి చేయవచ్చు. కాబట్టి సో 15 ఏళ్ళకి పెళ్లి చేస్తే అది చైల్డ్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి సో దీనికోసం అని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. ఇంకోటి సో మనము ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ వస్తే వే ఫార్వర్డ్లో మనం ఒక మంచి పాయింట్ రాసుకోవచ్చు. ఒకేసారి మనము యూసీసీ తీసుకురాకుండా ఆయా మతాల్లో ఉన్న దురాచారాలు ఫస్ట్ సంస్కరణ చేయాలి, మతాల వారీగా సంస్కరణకి పూనుకోవాలి, తర్వాత యూసీసీ వైపు పోవాలి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యూసీసీ అమల్లో ఇది ఉమ్మడి పౌరస్మృతి అమల్లో కీలకమైన ముందడుగు అని చెప్పేసి చెప్పొచ్చు. ఉత్తరాఖండ్ లాగా ఒకేసారి అన్ని రద్దు చేయకుండా ఫస్ట్ ఆయా మతంలో ఉన్న ఏవైతే మనకు సో మహిళా వివక్షత పూరితమైన అంశాలు ఉన్నాయో, ఆచారాలు ఉన్నాయో వాటిని సంస్కరణ చేయాలి. ఇది మంచి నిర్ణయం. వాస్తవంగా మనం సమర్థన చేయవచ్చు. ఈ ట్రిపుల్ తలాక్ లాంటివి ఉండవు. నెక్స్ట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ వివాహము బహుభార్యత్వం అని చెప్పేసి ఉండదు ఇది రద్దు చేస్తే. కాబట్టి మనకి అంటే ఒకేసారి యూసీసీ పేరు పెట్టకుండా
మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క మనసుల్ని సిద్ధం చేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో ఒప్పించడం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మంచి నిర్ణయం అండి ఇది. సో ఇది మనం సపోర్ట్ చేయవచ్చు, ఇట్లా చేయాలి. ఒకేసారి ఇంకా నీ పని అయిపోయిందని చెప్పేసి అట్లా బెదిరియద్దు, మెల్లిమెల్లిగా తీసుకురావాలి. రైట్. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఇప్పుడు ఈ గ్రూప్ 1 షెడ్యూల్ రాకముందు చాలా ఫ్రీగా ఉన్నాం. సో నేనే చాలా ఫ్రీగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఒకేసారి ఇంకా రేపే 10 hours చదువు 8 hours అని చెప్పేసి మైండ్ని బలవంత పెడితే సో మనం ఒక రకమైన ఒత్తిడిలో వెళ్ళిపోయి ఇంకా దాన్ని ఈ రోజు కాదు రేపు కాదు ఇంకా పోస్ట్పోన్ అని చెప్పేసి కంటిన్యూ అవుతుంది. సో వాయిదాల పర్వం కొనసాగుతుంది. కాబట్టి మెల్లిమెల్లిగా 2 hours అలా 3 hours 6 hours ఇస్ మనిషికి రోజు అయితే ఎనఫ్. అంతకంటే ఎక్కువ అయినా వ్యర్థమే. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏమన్నా సో యాజ్ ఓన్లీ ఆస్పిరెంట్గా ఉండి హైదరాబాద్లో రూమ్లో ఉండి ఇన్ఫ్యాక్ట్ లైబ్రరీ హాల్లో ఉంటే తప్పించి సో మిగతా వాళ్ళకి సాధ్యమైతే కాదు, అంతగానో అవసరం కూడా లేదు. రైట్. ఇది మైండ్కి ఎప్పుడు నవ్ ఆర్ నెవర్ అని చెప్పేసి దానికి స్ట్రెస్ చేయొద్దు. అంటే ఇంకా ఇప్పుడు రాకుండా జాబ్ ఎప్పుడు రా అని చెప్పేసి ఎప్పుడు దానికి నూరిపోస్తే గిట్ట మైండ్ అనేది ఒత్తిడిలో వెళ్ళిపోతుంది. ఎస్ ఇప్పుడు వస్తుంది ఇంకా మళ్ళీ వస్తుంది అని చెప్పేసి ఫ్రీగా చాలా టైం ఉంది. సో June 9 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి 100 రోజులు ఉన్నది. ఇది మనకు ఫస్ట్ టైం రాస్తే మనకు కూడా ఇది 3వసారి ప్రిలిమ్స్ అండి. సో ఇటువంటి అవకాశం ఎక్కువ ఎవరికి రాదు. రైట్. ఇది మనకి పాలిటీ ఆర్టికల్స్ 2 ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒకటి GS దృష్ట్యా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎకనామీ ఏమి లేవు. సో జాగ్రఫీ అనేది ఎస్ సో మనకి టంగైల్ అని చెప్పేసి పిలుస్తాం లేదా తంగైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంగ్లీష్ వర్డ్ మనకి ఈరోజు ఇది హిందూ ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. సో టంగైల్ సారీ లేదా తంగైల్ సారీ అని చెప్పేసి దీనికి పశ్చిమ బెంగాల్ ఇది వెస్ట్ బెంగాల్లో ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ మనకి ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకుంటాం. బట్ ఇది చూస్తే ఎందుకు అంటే GI ట్యాగ్ అనగానే ఇంపార్టెంట్ అన్నీ కాదు, మనకు చాలా వస్తూ ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది కూడా 2 దేశాల మధ్య వివాదానికి కారణమైందండి. కారణం రాసుకోవాలి ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ టంగైల్ లేదా తంగైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే వాస్తవంగా ఈ టంగైల్ అనేది మనకి ఏంటి అంటే ఈ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్లో వెరీ ఫేమస్ ప్లేస్ అండి. ఈ సారీ మనకు ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫేమస్. సో GI ట్యాగ్ మీన్స్ మనకి జియోగ్రాఫికల్గా ఏదైతే భౌగోళిక ప్రాంతంగా గుర్తింపు రావాలని చెప్పేసి మనం పిలుస్తున్నాం కదా. ఇది బంగ్లాదేశ్ యొక్క ప్లేస్. వాస్తవంగా మనకి బంగ్లాదేశ్ యొక్క ఏర్పాటు అనంతరం కొంతమంది వెస్ట్ బెంగాల్కి ఈస్ట్ బెంగాల్ నుంచి తరలి వస్తూనే వాళ్ళ కళను తెచ్చుకున్నారు ఎంబడి. ఆ కళ మనకి ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ చేసిన వెస్ట్ బెంగాల్ లోపల. సో ఇది తంగైల్ ప్రాంతంలో ఫేమస్ కాబట్టి బంగ్లాదేశ్ అనేది మీరు GI ట్యాగ్ ఎట్లా ఇస్తారని చెప్పేసి వాళ్ళు కొంతమంది మనకి సోషల్ మీడియా వెరీ ఫేమస్ కాబట్టి ట్వీట్ చేస్తారు. సో మనకి ట్విట్టర్ లాంటివి మనకి ఏం లేవు. బట్ మనకు పేపర్లో అయితే ఇస్తుండు. ఏంటంటే ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ అయితే ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్లోనే ఫేమస్, అది హైదరాబాద్ అని చెప్పేసి చెప్పొచ్చు. టంగైల్ సార్ అనేది ఎక్కడిది, టంగైల్ అని చెప్పేసి చెప్పవచ్చు. టంగైల్ మీన్స్ బంగ్లాదేశ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే మీరు మాది తీసుకెళ్ళి మీదిగా మీరు అన్వయింపజేస్తున్నారని చెప్పేసి బంగ్లాదేశ్ యొక్క మెయిన్ వివాదం ఇది. సో కాబట్టి మనకు సో టంగైల్ సారీ అనేది ఏ రాష్ట్రంలో GI ట్యాగ్ పొందింది అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి చూసుకోవాలి. ఎక్కడ ఫేమస్ ఇది, వెస్ట్ బెంగాల్ ఫేమసే, కానీ దానికంటే ముందు పుట్టింది దీనికి మూలం ఎక్కడ అంటే టంగైల్ ప్రాంతం అని చెప్పేసి బంగ్లాదేశ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ బంగ్లాదేశ్ ఏర్పాటు అనంతరము చాలామంది వెస్ట్ బెంగాల్ వైపు వస్తూ ఆ ఆర్ట్ తీసుకొచ్చారు. సో వాళ్ళకి డెవలప్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇచ్చారు అని చెప్పేసి. ఇంకా మనకు ఆ GI ట్యాగ్లో మనకు అఫీషియల్గా చూస్తే ఏమని ఉన్నదంటే ఇన్ఫ్యాక్ట్ తంగైల్ సారీ ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి మనకు శీర్షిక కనిపిస్తుంది. సో బెంగాల్ అని చెప్పేసి అంటే మనకు వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం దీన్ని ఎక్కడ అని చెప్పేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చరల్, ఇది కూడా ఈరోజు హిందూ ఆర్టికల్. అట్టుకల్ పొంగల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో అట్టుకల్ పొంగల్. సో 4th మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి, అట్టుకల్ పొంగల్. సో ఎంతసేపు సమ్మక్క సారక్క కాదు, ఇది కూడా మనకి ఎగ్జామ్లో వస్తుంది. సో కేరళలో వెరీ ఫేమస్ అండి. కేరళలో ఇది వార్షిక పండగ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మనకు, అట్టుకల్ భగవతి అమ్మన్ ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. సో అమ్మన్ ఆలయము. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆలయాన్ని మనము
సో ఉమెన్ ఆఫ్ శబరిమల అని చెప్పేసి పిలుస్తాం. సో కేరళలో శబరిమల పురుషులకు ఎట్లనో మహిళలకు ఇది అటువంటిది అని అర్థం వచ్చేలా శబరిమల ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి ఈ ఆలయాన్ని కీర్తిస్తారు. ఏమంటామన్నట్టు దీన్ని శబరిమల ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం. మహిళల యొక్క శబరిమల ఆలయం అని చెప్పేసి ఓన్లీ మహిళలే వెళ్తారు కాబట్టి అలా మనం పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మొత్తము 10 రోజుల వార్షిక పండుగ. 9th రోజు నాడు ఇక్కడ పొంగల్ అనే ఒక పాయసాన్ని వీళ్ళు వండుతారట. సో పాయసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీంట్లో బెల్లము అండ్ రైసు అండ్ నెయ్యి అయితే ఇన్ఫ్యాక్ట్ మన పాశము అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ పాశం లాంటిది వీళ్ళు చేస్తారట. అయితే ఇది 2009లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిందట. ఒకేసారి ఒక మత వేడుకని అత్యధిక మంది ఆచరణ అని చెప్పేసి మనకు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కిందట. సో మనకు అది హిందూ ఆర్టికల్ చెప్తుంది. ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది పెద్దగా అవసరం లేదు, కానీ ఏ రాష్ట్రంలో ఇది జరుగుతుందని చెప్పి చూసుకోవాలి. అట్టుకల్ పొంగల్ అని చెప్పేసి టెంపుల్ పేరు భగవతి అమ్మన్ ఆలయం అని చెప్పేసి శబరిమల ఆఫ్ ఉమెన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ ఇంకోటి ఆర్టికల్ 370 సినిమా మనకి ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఈ సినిమా మనకు ఇన్ఫ్యాక్ట్ గల్ఫ్ దేశాలు అనేవి బ్యాన్ చేసినాయట. అందుకోసం అని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. సో గల్ఫ్ నేషన్స్ అన్నీ కూడా ఇన్ఫ్యాక్ట్ బ్యాన్ చేసినాయట. సో ఆర్టికల్ 370 యొక్క దర్శకత్వం ఎవరు అంటే మనకు సో ఆదిత్య సుహాస్ అని చెప్పేసి ఉన్నాడు. ఇది పెద్దగా రాకపోవచ్చు, బట్ మనకి గల్ఫ్ కంట్రీస్ అని చెప్పేసి కొద్దిగా చూసుకోవాలి అని సరిపోతుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఫేమస్, ఇది మనం రాసుకోవాలి. సో లాంగ్వేజ్ అట్లాస్, భారతదేశంలో మొట్టమొదటి సో భాషల కోసం అని చెప్పేసి లాంగ్వేజ్ అట్లాస్ని ఎవరు రూపొందించారు అని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. సో వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ ఇది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో లాంగ్వేజ్ అట్లాస్ ఇది మనకు ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి ఎగ్జామ్లలో. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ లాంగ్వేజ్ అట్లాస్ని రూపొందించింది. అంటే ఇక్కడ ఏముంటుంది అంటే అట్లాస్ అంటే మనకు సో ఎన్ని షెడ్యూల్ భాషలు ఉన్నాయి, 22 భాషలు ఉన్నాయి. ఇవి కాకుండా మాట్లాడే వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారని చెప్పేసి నాన్ షెడ్యూల్ భాషలను కూడా ఇది ఇన్ఫ్యాక్ట్ మ్యాపింగ్ చేస్తుందట. సో మనం ఇటువంటి చూస్తే కొన్ని మనకు చూసుకోవాలి. సో అట్లాస్లు మనకి ఇటీవల వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ విలేజ్ అట్లాస్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ విలేజ్ అట్లాస్ ఇన్ఫ్యాక్ట్ ఇది మాయం అనే విలేజ్లో ఇన్ఫ్యాక్ట్ గోవా రూపొందించింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ అట్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. మాయం ఇన్ఫ్యాక్ట్ గోవా రాష్ట్రము. ఫస్ట్ విలేజ్ అట్లాస్ని ఏ రాష్ట్రం రూపొందించింది నేరుగా ప్రశ్న పడుతుంది, గోవా అని చెప్పేసి. అన్నీ మనకు ఏబీసీలు బీసీడీలు అన్ని కలిపేమి ఇవ్వడు. కొన్ని క్వశ్చన్స్ మనకి 1 వర్డ్లో వస్తాయి, 1 లైన్లో వస్తాయి. అటువంటిది ఇదని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ టైం ల్యాండ్ స్లైడ్ అట్లాస్. సో ల్యాండ్ స్లైడ్ అట్లాస్ మనం డిస్కస్ చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపల ఎన్ఆర్ఎస్సి రూపొందించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో ఆధ్వర్యంలో రూపొందించింది. సో ఇవి అన్నింటినీ మనం మ్యాచింగ్ పర్పస్లు ఇవ్వకూడదా? లాంగ్వేజ్ అట్లాస్ ఇటువైపు, విలేజ్ అట్లాసు, ల్యాండ్ సైడ్ అట్లాస్ అటువైపు, ఐజీఎన్సీఏ లేదా మాయం అని చెప్పేసి గోవా రాష్ట్రం, ఎన్ఆర్ఎస్సి అని చెప్పేసి ఇచ్చేసి, లేదా తప్పుగా ఉంది పేర్కొనమని చెప్పేసి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు కదా ఆన్సర్. సో మనం ఈరోజు ఇది ఎంసీక్యూ ఇస్తే ఇవ్వచ్చు. రైట్, నెక్స్ట్ ఇంకా ఇది కల్చరల్ మ్యాపింగ్ కూడా మనకు ప్రోగ్రామ్ కనిపిస్తుంది. మేరా గౌ మేరా ధరోహర్ అని చెప్పేసి సో భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాల యొక్క సంస్కృతిని మ్యాపింగ్ చేయాలని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తుంది. అది వెరీ ఫేమస్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ ఆర్టికల్స్. స్పేస్లో మనకి ఈరోజు అయితే ఏమీ లేవు. సో డిఫెన్స్లో కూడా ఏమీ లేవు. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో 4 నుంచి 5 అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ మనకు ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తల్లో వచ్చింది. సో మనకి ఈరోజు పేపర్ కూడా ఇంకోటి ఏదో ఆర్టికల్ వచ్చినట్టు ఉంది మొత్తం మీద ఐఐటి మద్రాస్ మీద. ఏంటి నిన్న ఆర్టికల్ అంటే ఐఐటి మద్రాస్ అనేది ఈరోజు మీన్స్ 27th కూడా ఏదో ఒక ఆర్టికల్ వచ్చింది, మనకి అధ్యయనం చేయలేదు. 26th మనం డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్. సో ఐఐటి మద్రాస్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ యొక్క నివారణ కోసం అని చెప్పేసి భారతీయ మసాలాలు ఉపయోగించి ఒక చికిత్స విధానం రూపొందించింది. దానికి పేటెంట్ హక్కు పొందింది. సో ఇది 2028 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి మనకు ఐఐటి మద్రాస్ చెప్పింది. సో ఇది ఇయర్ కంటే మనకు ఇదైతే ఫేమస్ అండి. భారతీయ మసాలాలు ఉపయోగించి క్యాన్సర్ నివారణ అంట, కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐఐటి మద్రాస్ అని చెప్పేసి సో వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ ఐఐటి మద్రాస్.
నెక్స్ట్ది ఒక ఫారెస్ట్ డిసీజ్ మనకి వార్తల్లో ఉంది. క్యాసెనూర్ ఫారెస్ట్ డిసీజ్ కర్ణాటకలో విజృంభణ చేస్తుంది. కాబట్టి మనకి వార్తల్లో ఉన్న వ్యాధి అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి దీనికి కారణం ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి. క్యాసెనూర్ ఫారెస్ట్ డిసీజ్, ఇది మనం దీన్ని మంకీ ఫీవర్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. మంకీ పాక్స్ వేరు, ఎంపాక్స్ అని చెప్పేసి వేరు. సో మంకీ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ కర్ణాటక లోపల విజృంభణ చేస్తుంది. సో మరి ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఫస్ట్ 1957లో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న వచ్చింది అంటే ఈ ఇయర్ కంపల్సరీ వస్తుందండి, దాని డౌట్ లేదు. ఇంకా మనకు వ్యాధి వన్ వర్డ్లో రాదు, అన్ని వర్డ్స్ కలుపుకొని వస్తుంది ముంచేయాలని చెప్పేసి. కాబట్టి మనం ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని ఇయర్స్ అవసరమే. క్యాసెనూర్ ఫారెస్ట్లో వెరీ ఫస్ట్ టైం కనుగొన్నారు కాబట్టి కర్ణాటక అనేది, కాబట్టి దీన్ని ఆ పేరు వచ్చింది. మంకీ ఫీవర్ ఎందుకంటే ఇది ఫస్ట్ గుర్తించింది కోతులలో కాబట్టి దీన్ని మంకీ ఫీవర్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాము. సో ఫస్ట్ గుర్తించింది 57 క్యాసెనూర్ ఫారెస్ట్లో కాబట్టి ఆ వైరస్ పేరు మనకు ఇది వైరస్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది కోతుల్లో వెరీ ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసింది కాబట్టి మంకీ ఫీవర్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఇది మనుషులకు వస్తుందా అంటే ఎస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఈ ఇన్ఫెక్ట్ అయిన కోతు నుంచి రావచ్చు, లేదా మనకు ఇన్ఫ్యాక్ట్ పేలు కాటు ద్వారా రావచ్చు. ఇది ఇంగ్లీష్లో మనము టిక్ బైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో టిక్ బైట్స్ ద్వారా రావచ్చు, లేదా ఇన్ఫెక్ట్ అయిన ఎనిమల్ నుంచి రావచ్చు. సో ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసీజ్. అంటే ఏంది, జంతువుల నుంచి మనిషికి సంక్రమణ చేస్తుంది. ఇట్ ఈస్ జెనెటిక్, జంతువుల నుంచి వస్తుంది కాబట్టి ఇది మనము జెనెటిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరి హ్యూమన్ టు హ్యూమన్ పాసిబుల్ అంటే ఇంతవరకు మనకి ఎవిడెన్స్ కనిపించలేదు, ఆధారాలు మనకు కనిపించలేదు. సో కాబట్టి మనం ఇది ఆప్షన్లో వస్తే రావచ్చు. వ్యాక్సిన్ ఉన్నదా? ఎస్, ఒక వ్యాక్సిన్ మనకు ఉన్నదట. ఎస్. చికిత్స అంటే ఈ చికిత్స అనేది మంకీ ఫీవర్ కోసమే అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. అంటే స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ లేదు, కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉన్నది. దగ్గు ఉన్నది, లేదా జ్వరం ఉన్నది, బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో వాటికి చికిత్స ఉంటుంది, కానీ కేవలము మంకీ ఫీవర్కి ఒక మందు అంటూ ఏమీ లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది. సో మనకి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఇట్లా సమగ్రంగా మనకి వస్తే రావచ్చు ప్రశ్న అనేది. మీరు ఏబిపిఎస్ గ్రూప్ 2 పేపర్ చూసి ఉన్నారు. పేపర్లో మనకు లెంత్ అనిపిస్తుంది, కానీ సో మనం ఈజీ అని చెప్పేసి అట్లా అబద్ధం చెప్పొద్దు. బట్ అంత ఈజీ ఏం లేదు, బట్ అంత హార్డ్ కూడా లేదు. బట్ నెగిటివ్ మార్క్స్ ఉంది కాబట్టి మనం ధైర్యం చేయం. జనరల్గా వన్ వర్డ్ లాంటి ఆన్సర్స్ ఉన్నప్పుడు వేరు, ఇన్ఫ్యాక్ట్ ఇట్లా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మన నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు పెద్దగా టచ్ చేయొద్దు, మనకి కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది తప్పించి. రైట్. కరెంట్ అఫైర్స్లో కొన్ని ఉపయోగాలు లాభాలు ఏంటి అంటే, నువ్వు కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూస్తే దాదాపుగా మర్చిపోము. కానీ వాళ్ళు ఏపీఎస్ వాళ్ళు చిన్న కీవర్డ్స్ పట్టుకొని తప్పు చేయిస్తున్నారు మనకు, చిన్న కీవర్డ్స్ అంతే. రైట్. సో సేమ్ ఇచ్చినట్టు ఇస్తున్నారు, ఒక సంస్థ పేరు మారుస్తున్నారు. అవార్డ్స్ మనం సేమ్ ఇస్తున్నారు, ఆ పేర్లు కూడా అవార్డ్స్ అవే ఇస్తున్నారు, బట్ ఆ కేటగిరీ వేరే ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి బాగా క్వశ్చన్ని మనం మంచిగా చూసుకోవాలి, ఓవర్లుక్లో తప్పు చేయొద్దు. ఎగ్జామ్ హాల్లో ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్లో మనకి ఇబ్బంది లేదు, కానీ గ్రూప్ 1 ఫిలిమ్స్ మనకి కంప్యూటర్ బేస్డ్ పెడతా ఇట్ట అటువంటి అలవాటు లేని మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పేది, సో ఆఫ్లైన్లో మంచిగా కనిపిస్తుంది పేపరు, ఆన్లైన్లో మనకి అలవాటు లేదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వేరే కనిపిస్తుంది, అంటే చిన్నగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏదో మొత్తం మీద ఇబ్బంది అవుతుంది, అన్ని కీవర్డ్స్ మనం పట్టుకోకపోవచ్చు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ అవార్డు ఇస్తారు, అవార్డు వచ్చిన వ్యక్తి పేరే ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ అటుకే కేటగిరీ వేరే ఉంటుంది, కళలు అని చెప్పేసి సైన్స్ అని చెప్పేసి వేరే ఉంటుంది మరి. సో అట్లా మనం చూసుకోవాలి. పద్మశ్రీ అవార్డు వచ్చింది, బట్ ఈయనకు కింది వార్డులో వచ్చిందని చెప్పేసి పేర్లు ఉంటాయి, ఆ పక్కన ఏదో చిన్న కీవర్డు కేటగిరీ మారుస్తాడు, కాబట్టి చూసుకోవాలి. రైట్. అర్జున అవార్డు అని చెప్పేసి ఇస్తాడు, అటువైపు వాళ్ళ కేటగిరీ మారుస్తాడు. అట్లా మనం బాగా ఫోకస్ చేయాలి. సో నేను ఎంసీక్యూ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇవ్వలేదు, సో ఇచ్చే ప్రయత్నం అట్లా చేద్దాం ఇప్పటి నుంచి, అంటే ఎట్లా మనం మిస్టేక్ చేయొచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ వ్యాధి వార్తల్లో వచ్చింది, ఇది ఈనాడు ఆర్టికల్. సో బర్డ్ ఫ్లూ ఇన్ఫ్యాక్ట్ అంటార్కిటికా ఖండంలో వెరీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఇటీవల ఏ ఖండం అని చెప్పేసి వస్తుంది. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనం ఖండం పేరు గుర్తుపెట్టుకోవాలి, బర్డ్ ఫ్లూ అని చెప్పేసి. సో మనకి ఇది ఈనాడు ఆర్టికల్. సో వెరీ ఫస్ట్ టైం 1996లో WHO గుర్తించింది, ఇన్ఫ్యాక్ట్ చైనా లోపల బర్డ్ ఫ్లూ H5N1 అని చెప్పేసి ఉంటుంది, ఇంకోటి H5N8 అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఇండియాలో 2006లో వచ్చింది. సో వెరీ ఫస్ట్ టైం మనకు ఈ H5N1
H5N8 2016లో వెరీ ఫస్ట్ టైం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ మనకు ఈనాడు పేపర్లో 97 ఇచ్చారు, బట్ 96 అండి. అది మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం సంవత్సరాలు అదే ఆర్టికల్ మనకు. సో 97 కాదు 96 అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఇండియాలో వెరీ ఫస్ట్ టైం 2006లో వచ్చింది, మహారాష్ట్ర అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇది మనకు తెలుగు పేపర్ చూస్తే పేపర్ తయారు చేయరు. ఇంతకుముందు ఒక అభ్యర్థి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పేపర్ సెట్టింగ్ చేసే వ్యక్తులు ఇవన్నీ పిఐబి సైట్స్ అవన్నీ చూస్తారా, వాళ్ళు గవర్నమెంట్ సైట్స్ చూస్తారా, ఓ పేపర్ చూసుకొని పేపర్ తయారు చేస్తారని చెప్పేసి. సో మీరు ఎంబీబీఎస్ పేపర్ చూసినాక ఒక జ్ఞానోదయం అయి ఉంటుంది. అట్లా ఏమీ ఉండదు. కంపల్సరీ వాళ్ళు గవర్నమెంట్ యొక్క అథెంటిక్ సైట్స్ చూస్తే పేపర్ తయారు చేస్తారు. న్యూస్ పేపర్స్ చూసి తయారు చేయరు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఐ థింక్ మనకు ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఇట్లా ఇది సాక్షిలో వచ్చిందా, లేకుంటే ఈనలనా, లేకుంటే హిందూనా, అట్లా చూడరు. సో డైరెక్ట్ వాళ్ళు ఆర్టికల్ గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి పేపర్ తయారు చేస్తారు. కాబట్టి మొత్తం మనకు ఒకేసారి 4-5 వస్తుంది అంటే క్వశ్చన్స్, అట్లయితేనే వెరీ పాసిబుల్ అవుతుంది, లేకుంటే పాసిబుల్ అయితే కాదు. ఇది మన బర్డ్ ఫ్లూ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ పర్యావరణ అంశాలు. సో మనకు 2 ఉన్నాయండి. ఒకటి షిలిగూడి సఫారీ పార్క్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇక్కడ మనం రాయాలి. సో క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం అంటార్కిటికా లోపల. ఓకే, ఇంకా చూస్తే సో ఐఐటి మద్రాస్ రాష్ట్రం కదా. రైట్, నెక్స్ట్ షిలిగూడి సఫారీ పార్క్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. సో ఇది ఎందుకు ఫేమస్ అంటే, మనకు ఈ ఆసియా సింహాలకు మనకు ఈ సీతా అక్బర్ అని చెప్పేసి పేరు పెట్టినారట. ఆ స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్, అతన్ని తొలగించింది సుప్రీంకోర్టు. రైట్, ఇన్ఫ్యాక్ట్ మనకి అంత అవసరం లేదు, కానీ ఇది ఎక్కడ ఉందని చెప్పేసి మనకి లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో 9th షిలిగూడి సఫారీ పార్క్. ఇది జనరల్గా మనకి జిఎస్ పుస్తకాలు కనిపించదు, కాబట్టి వార్తల్లో ఉన్న పార్కులు అని చెప్పేసి మనం ఇది రాసుకోవాలి కంపల్సరీ. సింహాలకు ఈ అక్బర్ సీత అని చెప్పేసి పేరు పెట్టిల్లట. ఇది వాస్తవంగా అన్యాయం అండి. అసలు మనకు ఆల్రెడీ ఇప్పుడే అంత మతం అని చెప్పేసి కొట్టుకుంటున్నాం. మళ్ళీ అక్బర్ సీత అని చెప్పి అందులో మగ సింహానికి అక్బరు, ఆడ సింహ ఫస్ట్ వాడిని ఇన్ఫ్యాక్ట్ బంగాళాఖాతంలో ముంచేయాలి. సీత అని చెప్పేసి అమ్మాయికి పేరు పెట్టిళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తుంది అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ కోర్టు అయితే దీన్ని అతన్ని తొలగించింది, స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ని. ఇది మనకు ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టోరీ మర్చిపోవాలి. తర్వాత ఇండియా లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, అంటే ఎంత మెగావాట్స్ని స్టోర్ చేస్తుంది, అది ఇండియాలో అత్యంత పెద్దది. సో మనకు ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేస్తున్నామట. అంటే ఇండియాస్ లార్జెస్ట్ అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ చెప్తుంది, కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో లార్జెస్ట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ ఛత్తీస్గఢ్లో అని చెప్పేసి చూసుకోవాలి. రాజ్నంద్గాన్ ప్రాంతం లోపల. రాజ్నంద్గాన్ ప్రాంతం పెద్ద అవసరం లేదు, రాష్ట్రం పేరు ఏదో మనకి అవసరము. తెలంగాణ లేదా ఏపీ వాళ్ళు ఏమన్నా ఇక్కడ అతిపెద్దది అన్నప్పుడు రాష్ట్రంలో జిల్లా పేరు, మండలం పేరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనకు ఏపీపీఎస్ క్వశ్చన్స్ కొన్ని అడిగింది, మండలం అని చెప్పేసి అది ఏపీపీఎస్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో కాబట్టి మన రాష్ట్రం కాదు కాబట్టి జస్ట్ ఆ రాష్ట్రం పేరు అయితే అవసరం ఉంటుంది. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ సంస్థ అంటే మనకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి SCCI సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. సో SCCI అని చెప్పేసి ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనకు రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. మన సోలార్ అనగానే రాజస్థాన్ అని చెప్పేసి, గుజరాత్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో అట్లా మనం కన్ఫ్యూజ్ కావద్దు. సో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అని చెప్పేసి సోలార్ ఎనర్జీని ఛత్తీస్గఢ్ రాష్ట్రము దేశంలో అతిపెద్ద బ్యాటరీని తయారు చేస్తుంది. సో మనకు ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియా UAE యొక్క సంబంధాలు చూస్తే మరొక డెవలప్మెంట్ వచ్చింది. ఇటీవల మన ప్రధానమంత్రి మోడీ గారు దుబాయ్ వెళ్ళి ఒక హిందూ టెంపుల్, బ్యాప్స్ అని హిందూ టెంపుల్ని ఓపెన్ చేసిండు. తర్వాత వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి హాజరైండు. ఇక్కడ చూస్తే మనకు ఇంకొకటి UAE అనేది భారతీయుల కోసం అని చెప్పేసి ఒక మల్టీ వీసా ఎంట్రీ ఇస్తుంది. సో మల్టీ వీసా ఎంట్రీ అని చెప్పేసి 5 ఏళ్ళకి ఇది వర్తింపజేస్తుంది. అంటే వాళ్ళు టూరిజం పర్పస్ పోవచ్చు, ఎకనామీ పర్పస్ వెళ్ళొచ్చు, బిజినెస్ పర్పస్ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. మల్టీ ఎంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మల్టిపుల్ ఎంట్రీ ఇది కల్పిస్తుంది. సో 5 ఏళ్ళకి గాను ఉంటుంది. ఒక ఇయర్లో ఒకసారి మనం వెళ్తే దుబాయ్కి 90 రోజులు ఉండొచ్చు. ఇంకా నచ్చితే మరొక 90 రోజులు ఎక్స్టెండ్ చేయవచ్చు. అంటే 1 ఇయర్లో 180 డేస్ ఉండేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఒకసారి 90 రోజులే
మరొకసారి గడువు పెంచుతారు ఇంకో 90 రోజులు, మొత్తం మీద 6 మంత్స్ మనకి మ్యాక్సిమం ఉండొచ్చు 1 ఇయర్లో. 5 ఇయర్స్ అయిపోయాక ఇది వీసా యొక్క వ్యాలిడిటీ పూర్తిగా అయిపోతుంది. ఇది మనకు దుబాయ్ ప్లస్ ఇండియా మధ్య సంబంధాల్లో ఇటీవల రీసెంట్ డెవలప్మెంట్. బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ అని చెప్పేసి మనం ఇటీవల చేసుకున్నాం. సో సెటిల్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఇది ఇరు ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ పెట్టుబడుల యొక్క నమ్మకం కోసం అని చెప్పేసి ఇరు కంట్రీస్ ఇవి ఇన్ఫ్యాక్ట్ ఒప్పందం చేసుకున్నాయి. ఇంకా చూస్తే ఈ యూపీఐ పేమెంట్ ఒప్పందం చేసుకున్నాము, రూపే కార్డ్ ఒప్పందం చేసుకున్నాము. ఇవన్నీ మనకి ఇండియా దుబాయ్ మధ్య. ఇంకోటి ఈ రూపాయి లేదా దిర్హాము లోకల్ కరెన్సీ లోపల చమురు కొనుగోలు ఒప్పందం ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం ఇండియా దుబాయ్ అని చెప్పేసి పిలుస్తాం. అవన్నీ మనకి ఇటీవల వార్తల్లో కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఎగ్జామ్ దృష్టి అయితే ఈ 5 ఇయర్స్ మల్టీ వీసా అవసరం లేదు, కానీ ఇది యూపీఐ కానీ రూపే కార్డు కానీ బయలాటరల్ ఇన్వెస్ట్మెంట్ సెటిల్మెంట్ కానీ లేదా రూపాయి దిర్హాంలో చమురు కొనుగోలు కానీ ఇవైతే వెరీ వెరీ ఫేమస్. బ్యాబ్స్ టెంపుల్ కూడా వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ చూస్తే సో FATF ఇంకా మీటింగ్ మనకు పూర్తిగా అయిపోలేదు కాబట్టి సో అప్డేట్స్ వస్తున్నాయి. ఈ అప్డేట్స్ ప్రకారం చూస్తే మనకు సో గ్రే లిస్టు అప్డేట్ చేసిండ్రు. సో బ్లాక్ లిస్ట్ అనేవి అవే 3 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్, దాంట్లో మార్పు లేదు. ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్ ఇవి 3 మనకి ఇన్ఫ్యాక్ట్ చైనా ప్రో అండ్ యాంటీ అమెరికా. సో గ్రే లిస్ట్ చూస్తే మనకు దుబాయ్ వచ్చేసి గ్రే లిస్ట్ నుంచి అవుట్ అయిందండి. సో మన ఇండియాకి వెరీ వెరీ ఫేమస్. ఎందుకోసం అంటే గ్రే లిస్ట్లో ఉంటే ఎకనామిక్ శాంక్షన్స్ ఉంటాయి, ఆర్థిక పరిమితులు ఉంటాయి, మనం ఒప్పందం చేసుకోరాదు. ఇండియా UAE దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి సో మనకు ఒప్పందం అది చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఒప్పందం చేసుకోవచ్చు. కొన్ని యాడ్ అయినాయండి. సో అందులో మనకి నమీబియా అని చెప్పేసి కనిపిస్తుంది, పెద్దగా అవసరం లేదు దేశం అనేది. కెన్యా అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడికి ఇంకా చూస్తే మనకి ఇంకా బయటకు వెళ్ళిపోయినాయి. ఉగాండా అని చెప్పేసి ఉన్నది, ఇంకా బార్బడోస్ అని చెప్పేసి ఉన్నది. బట్ ఇవి 2 పెద్దగా అవసరం లేదు, ఇవి మనకైతే వెరీ వెరీ ఫేమస్. UAE అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది గ్రే లిస్ట్ నుంచి. గ్రే లిస్ట్లో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు మరింతగా ఈ ఉగ్రవాదం పట్ల చర్యలు తీసుకోకుంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. బ్లాక్ లిస్ట్లో కనుక ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫండింగ్ ప్రపంచ దేశాలు అందించవు, వ్యాపారాలు పెట్టుకోవు. గ్రే లిస్ట్లో ఉంటే వ్యాపారాలు పెట్టుకుంటాయి కానీ లిమిట్స్ ఉంటాయి మనకు. సో ఒక వాచ్ లిస్ట్లో వీళ్ళని పెట్టినామని చెప్పేసి ప్రపంచం చెప్తున్నట్టుగా మనం భావించవచ్చు. సో ఇది మనకు గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా కొన్ని మనం చూస్తే ఇట్ట ఇన్ఫ్యాక్ట్ రష్యా అనేది FATF నుంచి పూర్తిగా బహిష్కరించబడింది. సో ప్రజెంట్ మనకు 39 కంట్రీలు కనిపిస్తున్నాయి. 37+2 అండి. +2లో యూరోపియన్ కమిషన్ అని చెప్పేసి పిలుస్తాం. నేను మళ్ళీ చెక్ చేసిన, యూరోపియన్ యూనియన్ కాదు, యూరోపియన్ కమిషనే. నెక్స్ట్ ఇంకోటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. తర్వాత ఇంతకుముందు ఇది టెర్రర్ ఫండింగ్, మనీ లాండరింగ్ చూసేది కదా. 24 ఇయర్స్ నుంచి మనకు ఒకటి ఎక్స్టెండ్ అయింది, వర్చువల్ కరెన్సీ అని చెప్పేసి విస్తరించడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మనకి రాజ్ కుమార్ అని చెప్పి సింగపూర్ వ్యక్తి జూలై వరకు పదవిలో ఉంటాడు, FATF యొక్క అధ్యక్ష పదవిలో. జూలై 2024 నుంచి 26 వరకు 2 ఏళ్ల కాలానికి మనకు ఎలిసా డి అండా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనకు మహిళనే ఆమె, మెక్సికో మహిళ ఆమె. సో మేబీ ఈమె FATF యొక్క ఫస్ట్ మహిళ అధ్యక్షురాలు కావచ్చు. కాబట్టి మనం అది మహిళని కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలిసా డి అండా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్ ఆమె. రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకి 1, 2 ఒక 6 స్కీమ్స్ ఉన్నాయండి. అందుకే ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి మనకు. సో 6 స్కీమ్స్ అన్నీ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి, అంటే అన్నీ తప్పనిసరి అని చెప్పేసి ఉన్నాయి. ఫస్ట్ది ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం అని చెప్పేసి February 24న మనకు PM మోడీ గారు ఆవిష్కరణ చేసి. నిన్న ఆర్టికల్ వాస్తవంగా నోట్స్లో మనకి మిస్ అయింది, రాసినాం బట్ నోట్స్లో మనకి మిస్ అయింది. సో అతిపెద్ద ధాన్యం నిల్వ పథకము. సో ఇది కొంచెం డేట్ అనేది అవసరం అండి, 24 ఫిబ్రవరి అని చెప్పేసి కనీసము ఆ మాసం గుర్తుపెట్టుకోవాలి. సో మాసం కంపల్సరీ అనేది అవసరం అండి కొన్నిసార్లు, అంటే దగ్గర మంత్ ఎగ్జామ్కి 2-3 మంత్స్లో ఉన్నాయి అవసరము. రైట్. సో వాస్తవంగా మనం ఇక్కడ ఏమైందంటే మనం మొన్న ఎగ్జామ్ అయిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టినాం కదా ఈ మ్యాగజైన్లో ఇన్ని పేజ్ అని చెప్పేసి. అది ఆన్లైన్ మ్యాగజైన్ కాదు, మనది ఆఫ్లైన్ మ్యాగజైన్. అంటే మనము మాన్యువల్గా రాసి దాని PDF పెడుతున్నాము. ఏ అంశము ఏ మ్యాగజైన్ ఉందని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది?
సో మీరు ఆన్లైన్లో క్లాస్ చేసిన వాళ్ళకి కొంచెం ఈజీ, వాళ్ళు పీడిఎఫ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఆ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్ఫ్యాక్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అని చెప్పేసి ఆ కీవర్డ్ సెర్చ్ చేస్తే వాళ్ళు చెప్పిన ఆర్టికల్స్ వస్తాయి వాళ్ళ ఫైల్లో. ఆన్లైన్లో ఈజీ, ఆఫ్లైన్లో నేను సెర్చ్ చేస్తే ఏమొస్తుంది, అక్కడ ఏం రాదు. సో ఇన్ఫ్యాక్ట్ మనకు మంత్ అనేది కంపల్సరీ ఐడియా ఉండాలి. సో అట్లా ఉన్నట్లయితే మనకి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒకటి మంత్ అవసరం దీనికి. సో ఫిబ్రవరి మాసంలో అనేది పిఎం మోడీ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ అంటే మనకు సో వర్చువల్గా ఢిల్లీని స్టార్ట్ చేసింది వాస్తవంగా, బట్ పైలట్ బేస్లో చూస్తే 11 రాష్ట్రాల్లో 11 జిల్లాల్లో మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ పైలట్ బేస్లో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ 11 PACSCలు, సో ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ పర్పస్ సంఘం అని చెప్పేసి పిలుస్తాం. సో వ్యవసాయ పరపతి సంఘం అని చెప్పేసి, ప్రాథమిక సంఘం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ సొసైటీ లోపల మనకు 11 పిఎం మోడీ వర్చువల్ మోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ఢిల్లీ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎంత స్టోరేజ్ అంటే మరి అతిపెద్దది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి 700 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్టోరేజ్ చేసే కెపాసిటీ రానున్న 5 yearsలో సాధిస్తారట. దీనికోసం అని చెప్పేసి 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారట. సో మనకి ఇప్పుడే ఇంత స్టోరేజ్ కెపాసిటీ లేదు, గోదాములు కానీ గోడౌన్స్ కానీ. ఎంత మనకు 11 రాష్ట్రాలలో 11 PACSCలు మాత్రమే ఫస్ట్ అయితే మనం లాంచ్ చేస్తున్నాము. దీని కింద వాళ్ళు రానున్న 5 years టైంలో గోదాములు కానీ గోడౌన్స్ కానీ సో ధాన్యం యొక్క నిల్వ కోసం అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. మంచి స్కీమ్. వాస్తవంగా రైతులకి ధాన్యం నిల్వ యొక్క ఏర్పాట్లు లేవు కాబట్టి మనకి ఏసీకి సో మనకి జూన్లో మేలో ఇన్ఫ్యాక్ట్ వరి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది వస్తుంది. రైట్. ఇంకొకటి దీంతోపాటు మనము ఒక లక్ష్యం పెట్టుకున్నాము, 63,000 ప్యాక్స్ PACSCలు కంప్యూటరీకరణ చేయాలని చెప్పేసి నెక్స్ట్ 5 years లక్ష్యం పెట్టుకున్నాం. అందులో ఇక్కడ చూస్తే మనకు 18,000 PACSCలు ఈ లక్ష్యం లోపల కంప్యూటరీకరణ చేస్తారట. సో దీన్ని కూడా మనకు పిఎం మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది. 63,000 చేయాలి మొత్తం 5 years లోపల కంప్యూటరీకరణ చేస్తారు, ఈజీగా క్రెడిట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫేజ్లో మనకి 18,000 అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్తారు. మనకి ఇది 23-24 బడ్జెట్లో లక్ష్యం పెట్టుకున్నామండి. ఇప్పుడు అంతకుముందు ఇయర్లో బడ్జెట్లో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇవి 2 గణాంకాలు కంపల్సరీ అవసరము. ఒకటేమో ధాన్యం నిల్వ పథకం అని చెప్పేసి 11 రాష్ట్రాలు 11 ప్యాక్స్ లోపల కంప్యూటరీకరణ అని చెప్పేసి 18,000 ప్యాక్స్ మనం ఫస్ట్ లాంచ్ చేసుకుంటున్నాం. మొత్తం లక్ష్యం ఎంత 63,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి 2 మనకు అవసరము. అయితే ఈ ధాన్యం స్కీమ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మనకు నేషనల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఉన్నది. సో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనం రాసుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ధాన్య నిల్వ పథకం అని చెప్పేసి 11 రాష్ట్రాలు అని చెప్పేసి ఆ రాష్ట్రాల పేర్లు ఇక్కడ మనకు ఏమీ లభ్యం కాలేదు. సో ఇన్ఫ్యాక్ట్ చూద్దాం, తెలంగాణ ఉంటే గిట్ట ఏపీ ఉంటే కంపల్సరీ అది గుర్తుపెట్టుకోవాలి. బట్ PIB న్యూస్లో మన రాష్ట్రాల పేర్లు అట్లా ఏమీ ఇవ్వలేదండి. నెక్స్ట్ సవేరా స్కీమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇది వెరీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనికొస్తుంది, హెల్త్ ఇష్యూ కోసం పనికొస్తుంది. సో 13వది సవేరా స్కీము. ఇన్ఫ్యాక్ట్ ఇది హర్యానా ప్రభుత్వము స్టార్ట్ చేస్తుంది. హర్యానా. సో మనకి వేరే గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి, అందులో ముఖ్యంగా ఉమెన్స్ విషయంలో కానీ చైల్డ్ విషయంలో కానీ స్కీమ్స్ వస్తాయి. ఉద్దేశం ఏంటంటే మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని, రొమ్ము క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించాలని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ హర్యానా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. దీనికోసం అని చెప్పేసి మేదాంత ఫౌండేషన్ హెల్ప్ చేస్తుంది. సో ఈ సంస్థల పేర్లు మనకు APPSC మొన్న ఎక్కువ ఫోకస్ చేసింది. మనం అన్ని నోట్స్లో రాసి ఉన్నాం, బట్ అభ్యర్థికి అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఫోకస్ చేస్తున్నాం మనం చెప్పేది. సో అది వచ్చింది, ఇది దట్ ఈస్ నథింగ్ మ్యాటర్. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి పేపర్ నుంచి అంటే సవేరా స్కీము హర్యానా, ఎస్ ఇది కరెక్టే. కానీ సో దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఇస్రో చంద్రయాన్ 3కి అవార్డు వచ్చింది. సో మనకి ఐస్లాండ్లో ఏ సంస్థ ఇచ్చింది? మనం నోట్స్లో రాసి ఉన్నాం, చెప్పి ఉన్నాం. కానీ ఒక అభ్యర్థిగా చూస్తే, అభ్యర్థిగా ఆలోచన చేస్తే మనం ఇంతవరకే ఆలోచిస్తామండి. ఇటువైపు అంతగానం ఎక్కువ ఫోకస్ చేయము. సో మనం ఇటువైపు కూడా ఫోకస్ చేయాలి. అది మనకు APPSC Group 2 చెప్తుంది. రైట్. మనం ఒక క్లాస్ చేయాల్సి ఉంటుంది, బట్ అట్లా మనకు టైం లేదు కాబట్టి CA లోపలనే ఎక్కడ దొరికితే అక్కడ దీన్ని చెప్పేస్తున్నాం అంతే. ఈ టైం వేస్ట్ అని చెప్పేసి భావించవద్దు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే
ఈ మహిళల్లో కొంతమంది అంధులు ఉంటారు. సో జనరల్గా మనకి గుడ్డి వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రొమ్మును పట్టి చూస్తే వాళ్ళకి చిన్న గడ్డ ఉన్న తెలుస్తుందట. సో వాళ్ళ సహాయం తీసుకుంటున్నారు కాబట్టి ఈ స్కీమ్ వెరీ వెరీ ఫేమస్. డాక్టర్స్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ అంధురాళ్ళ మహిళల యొక్క సహాయం తీసుకొని స్పర్శ జ్ఞానం ఉపయోగించి చిన్న చిన్న గడ్డలు లాంటివి గుర్తించేలా ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే నయం చేయొచ్చు అని చెప్పేసి హర్యానా ప్రభుత్వం యొక్క మంచి కార్యక్రమం అని చెప్పేసి చెప్పొచ్చు. దీనికి వేదాంత కాదు, మేధాంతం దీనికి హెల్ప్ అయితే చేస్తుంది. సో దృష్టిలోపం ఉన్న మహిళల సాయం అయితే ఇది తీసుకుంటుంది కాబట్టి సో వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. నెక్స్ట్ సో ఫస్ట్ గతిశక్తి మనకు స్కీమ్ ఉన్నది, మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో. సో రీసెర్చ్ చైర్, సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని IIM షిల్లాంగ్లో ఏర్పాటు చేస్తున్నారు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ 14th IIM షిల్లాంగ్ అని చెప్పేసి చూసుకోవాలి. సో మీరు ఇది హెడ్డింగ్ పెట్టుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది హెడ్డింగ్ పెట్టుకుంటే మనకి ఇది IIM షిల్లాంగ్ కావచ్చు, ఇంకా ఢిల్లీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి సో కరెంట్ అఫైర్స్లో ఏ చదవాలంటే మనం ఇది చూసుకోవాలి, ఇది అనేది గుర్తు పెట్టుకోవాలి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు వార్తలో వచ్చింది అంటే గతిశక్తి యొక్క రీసెర్చ్ చైర్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే గతిశక్తి స్కీమ్ మీద ఇక్కడ పరిశోధన చేస్తారు మరింత మెరుగు కోసం అని చెప్పేసి, ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో మన గతిశక్తి అంటే మొత్తం మీద 7 పిల్లర్స్ మనకు 2021 అక్టోబర్లో ఇది వెరీ ఫస్ట్ టైం తీసుకొచ్చినాం మనము. ఇన్ఫ్యాక్ట్ మల్టీ మోడ్ కనెక్షన్ కోసం అని చెప్పేసి, లాజిస్టిక్స్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినాం. 6 పిల్లర్స్ ఉంటాయి. 23-24 బడ్జెట్లో దీనికి ఇంకొక రంగం పెంచి 7 పిల్లర్స్ దీన్ని మార్చుకున్నాము. రోడ్ రవాణా ఉంటుంది, నెక్స్ట్ రైల్వే ఉంటుంది, నెక్స్ట్ అంతకుముందు ఓడరేవులు అని చెప్పేసి ఉండే, విమానాశ్రయాలు అని చెప్పేసి ఉండే, నెక్స్ట్ లాజిస్టిక్స్ అని చెప్పేసి ఉండే. ఇది ఏంటిదంటే ఇది అంటే ఒక వస్తువుని ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరే వరకు ఉండే మొత్తం ఇందులో వస్తాయి. అవస్థాపన సౌకర్యం అని చెప్పేసి పిలుస్తాం తెలుగులో. నెక్స్ట్ మాస్ రవాణా అని చెప్పేసి పిలుస్తాం, అంటే సామూహిక రవాణా అని చెప్పేసి పిలుస్తాం. సో మాస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఉంటుంది. ఇవి 6. దీంతో పాటు మనం ఇంకోటి కొత్తగా జల రవాణా అని చెప్పేసి కూడా మనం ఇన్ఫ్యాక్ట్ యాడ్ చేసుకున్నాం. ఇవి 2 సేమ్ కాదు లేండి. సో ఇన్ఫ్యాక్ట్ జల రవాణాని డెవలప్మెంట్ చేయడం వేరు, ఓడరేవుని డెవలప్మెంట్ చేయడం మనకు వేరే అని చెప్పేసి వస్తుంది. ఇవి 7 పిల్లర్స్ మీద పనిచేస్తుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు మౌలిక సదుపాయాల మీద ఎటువంటి విధానం లేకుండే 21 అక్టోబర్లో మనకు గతిశక్తి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. PM మోడీ యొక్క విజన్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. నెక్స్ట్ ఒకేసారి 5 AIIMsని PM మోడీ వర్చువల్ మోడ్లో లాంచ్ చేయడం జరిగింది. సో 5 ఎయిమ్స్లు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్. 5 కాబట్టి మనకు మ్యాచింగ్ పర్పస్లో ఇస్తే ఇవ్వచ్చు అండి. ప్రశ్న వస్తుందంటే కంపల్సరీ వస్తుందండి. సో ఏపీలో చూస్తే మనకు మంగళగిరి అని చెప్పేసి ఉన్నది. గుజరాత్లో చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ రాజ్కోట్ అని చెప్పేసి ఉన్నది. రాజ్కోట్ మనకి మొన్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ జరిగేది ఇదే, మేబీ 3rd టెస్ట్ అనుకుంటా. రైట్. ఇన్ఫ్యాక్ట్ మన జడేజా యొక్క జన్మస్థలము. రైట్, సౌరాష్ట్ర. నెక్స్ట్ చూస్తే పంజాబ్. సో పంజాబ్ లోపల బఠిండా అని చెప్పేసి ఉన్నది, బఠిండా అని చెప్పేసి. నెక్స్ట్ యూపీ లోపల రాయ్ బరేలీ అని చెప్పేసి ఉన్నది, రాయ్ బరేలీ. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ లోపల కళ్యాణి అని చెప్పేసి ఉన్నది. సో 5 రాష్ట్రాల్లో 5 డిస్ట్రిక్ట్ లోపల మనకి ఇన్ఫ్యాక్ట్ ఎయిమ్స్ కాబట్టి సో మెడికల్ విద్య కోసం పనికి వస్తుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు మంగళగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మా తెలంగాణ వాళ్ళు చూస్తే ఇన్ఫ్యాక్ట్ 5 గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు కూడా 5 కంపల్సరీ అవసరము. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి వేద గడియారం అని చెప్పేసి ఉన్నది. సో 15వ అంశం మనకి 5 ఎయిమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. 16వది వేద గడియారం. వెరీ ఫస్ట్ టైం మనము అంటే ఇన్ఫ్యాక్ట్ వేదం యొక్క కాలానికి అనుగుణంగా మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిన్ లోపల మనం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి 1న PM మోడీ ప్లస్ మధ్యప్రదేశ్ CM స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మనం మార్చి 1న మరింత విపులంగా డిస్కస్ చేద్దాం. ఇక్కడ అయితే అవసరం లేదు, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గడియారం అనేది డిజిటల్ మోడ్లో ఉంటుంది, టవర్లో పెద్ద టవర్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అందరికి కనిపిస్తుంది. ఈ వేద సమయానికిను మన ఇండియన్ సమయానికి గ్రీనిచ్ సమయానికి కూడా 3 సమయాలు చూపిస్తుందట పోలిక కోసం అని చెప్పేసి. మన టైంలో 12:30 అయింది, వేద కాలంలో టైం ఎంత అని చెప్పేసి చూపిస్తుంది అది. సో ఉజ్జయిన్ లోపల దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే. నెక్స్ట్ 17 చూస్తే మనకు అమృత్ భారత్
స్టేషన్స్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఒకేసారి 554 స్టేషన్స్లో పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. 554 అని చెప్పేసి ఇవి 27 స్టేట్స్లలో ఉన్నాయట. ఇన్ఫ్యాక్ట్ 300 డిస్ట్రిక్ట్ లోపల ఉన్నాయట భారతదేశ వ్యాప్తంగా. తెలంగాణ చూస్తే మనకు 15 స్టేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఒకేసారి. అమృత్ భారత్ స్టేషన్ అంటే ఏమొస్తుందంటే సో రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ అని చెప్పేసి వస్తుంది. రైట్, ఇది మనకు ఇంతకుముందు 1309 అని చెప్పేసి ఉండే మొత్తము స్కీమ్ లోపల. ఫస్ట్ స్టేజ్లో 508 అనుకున్నాం కదా, సో ఇది మనం మార్చుకోవాలి 554 అని చెప్పేసి తీసుకోవాలి. అంటే ఇది అప్డేట్ మనకు అంతే. సో అప్పుడు స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఇంత అని చెప్పి చెప్పినారు. సో ఇప్పుడు 554 అని చెప్పేసి లాంచ్ చేసినారు కాబట్టి మన గణాంకాలు కొద్దిగా మార్చుకోవాలి. 554 అని చెప్పేసి 27 స్టేట్స్ లోపల లాంచ్ చేస్తే తెలంగాణ స్టేట్స్లో 15 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నేను ఏపీ కొంచెం ఇన్ఫ్యాక్ట్ నేను చూడలేదు. ఒకసారి ఏపీ వాళ్ళు మేబీ ఈరోజు పేపర్లో వస్తుందండి, అది 27 నాడు వస్తుంది. ఒకసారి ఏపీ వాళ్ళు ఎన్ని స్టేషన్లు అని చెప్పేసి చూసుకోవాలి. సో నెక్స్ట్ సమ్మిట్స్, ఒక సమ్మిట్ మనకి వార్తల్లో ఉంది, బయో ఏషియా అని చెప్పేసి పిలుస్తాం. సో 18వది బయో ఏషియా సమ్మిట్. ఇది ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతుంది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాదే హోస్ట్ చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వమే కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ మనకు. సో థీమ్ ఏంటంటే మనకు ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ విత్ డాటా అండ్ ఏఐ అని చెప్పేసి ఉన్నది. సో ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్, బయోటెక్ కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుందిలేండి. లైఫ్ సైన్సెస్ విత్ డాటా అండ్ ఏఐ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. మనకి అవార్డు ఇస్తారు. జినోమ్ ఎక్సలెన్స్ పురస్కారం అని చెప్పేసి గ్రేగ్ సిమెన్జాక్ వచ్చిందండి, నోబెల్ అవార్డు గ్రహీత గ్రేగ్ సిమెన్జాక్ వచ్చింది. ఇంకోటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలి, ఇంకా అది ఇవ్వలేదు. సో అది ఇస్తే మనం దీన్ని ఇక్కడ రాసుకోవాలి కంపల్సరీ. ప్రతి బయో ఏషియా సమ్మిట్ లోపల జినోమ్ ఎక్సలెన్స్ పురస్కారం ఇస్తారు అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తారు. సో మనకి ఈసారి జినోమ్ ఎక్సలెన్స్ పురస్కారం అనేది ఇన్ఫ్యాక్ట్ మన ఆచార్య గ్రేగ్ సిమెన్జే అని చెప్పేసి రావడం జరిగింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. 28 వరకు మీటింగ్ జరుగుతుంది కాబట్టి మనకు త్వరలోనే వస్తుంది అప్డేట్. ఇంకోటి భారత్ టెక్స్టైల్ సమ్మిట్ అని చెప్పేసి, సో మన దీన్ని పిఎం మోడీ గారు ఢిల్లీలో ఉన్న భారత్ మండపంలో స్టార్ట్ చేసిండు. దాంతోపాటు యశోభూమి కూడా దీన్ని కండక్ట్ చేస్తుంది. రెండు. సో పిఎం మోడీ స్టార్ట్ చేసింది మనకు యశోభూమిలో కాదు. భారత్ టెక్స్టైల్ సమ్మిట్ అనేది రెండిట్లో జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న భారత్ మండపము ప్లస్ యశోభూమి. పిఎం మోడీ మాత్రం స్టార్ట్ చేసింది ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయలేదు. రైట్, ఇక్కడ మనకు ఇన్ఫ్యాక్ట్ టెక్స్టైల్ ఎగ్జిబిట్ అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళ యొక్క వస్త్ర ప్రదర్శన వాళ్ళు చేసుకోవచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ 5 F'లు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ F'లో ఏముందని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఈ 5 F'లు చూస్తే ఫామ్ ఉంటుంది, అంటే పొలం అని చెప్పేసి, ఫైబర్ ఉంటుంది, పత్తి లాంటిది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది అండ్ ఫారిన్ ఉంటుంది. పొలం ఉండాలి, పత్తి ఉండాలి, ఫ్యాక్టరీ ఉండాలి, మనం మంచిగా ఫ్యాషన్లకు తయారు చేయాలి, ఫారిన్ చేయాలని చెప్పేసి, ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి మనము టెక్స్టైల్ పరిశ్రమ యొక్క 5 F'లు అని చెప్పేసి పిలుస్తాం. పిఎం మోడీ యొక్క వర్ణన మనకు ప్రశ్న వస్తుంది కంపల్సరీ. చాలాసార్లు మనకి పిఎం మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి, యాస్పిరెంట్ నష్టాలు ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఇవే నష్టాలు. ఈ 5 F'లు ఏంటి, ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలలో 5 C'లు ఏంటి, 3 C'లు ఏంటి, 3 D'లు ఏంటి అని చెప్పేసి, లేదా పంచప్రాణ అని చెప్పేసి ఇటువంటి మనకు ఎక్కువ గుర్తుపెట్టుకునే అవకాశం కల్పిస్తాడు మన పిఎం మోడీ గారు. కరెంట్ అఫైర్స్ కూడా ఉపయోగం మనకి, అట్లా ప్రశ్న కూడా వస్తాయి కదా. రిపోర్ట్స్లలో మనకు ఇంతకుముందు హౌస్ హోల్డ్ రిపోర్ట్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అవార్డ్స్ లోపల ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. టెక్సాస్ యొక్క అత్యున్నత అకాడమిక్ అవార్డు అనేది ఇండియా సంతతికి చెందిన అశోక్ వీర్ రాఘవన్కి వచ్చిందండి. సో పెద్ద మనకి అవసరం లేని బిట్టు, బట్ ఒకసారి చూసుకోండి. అశోక్ వీర్ రాఘవ అని చెప్పేసి టెక్సాస్ యొక్క ది బెస్ట్ అకాడమిక్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే వెరీ వెరీ ఫేమస్, ఇది గుర్తుపెట్టుకోవాలి. గీతా బాత్రా మనకి వార్తల్లో ఉంది. సో ఇది వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఈమె గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ యొక్క ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్కి హెడ్గా ఎన్నికైన తొలి డెవలపింగ్ కంట్రీ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. గీతా బాత్రా ఎవరంటే
గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సంస్థ యొక్క ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్. ఇది GF అనేది ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ మన CBD కానీ UNFCCC ఉంటాయి కదా, వాతావరణ మార్పుల కోసం అని చెప్పేసి ఒప్పందాలకి ఫండింగ్ సేకరణ చేస్తుంది. సో ఆ సేకరణలో భాగంగా మనకు ఇంకొక ఆఫీస్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అని చెప్పేసి. దీని యొక్క డైరెక్టర్ జనరల్గా మన గీతా బాత్రా ఎన్నికైంది. సో డెవలపింగ్ కంట్రీస్ నుంచి వెరీ ఫస్ట్ టైం ఇటువంటి అధ్యక్ష పదవి చేపడుతుంది. ఇంకా మహిళ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి గీతా బాత్రా అని చెప్పేసి. సో ఇది 19వది గీతా బాత్రా, వెరీ ఫేమస్ అపాయింట్మెంట్. ఇంకోటి మనకి ఈరోజు పేపర్లో వచ్చింది నవాజ్ మరియం అని చెప్పేసి. మనం అంతమంది డిస్కస్ చేసినాం. పంజాబ్ రాష్ట్రం యొక్క ఫస్ట్ మహిళా సీఎం, పాకిస్తాన్ లోపల నవాజ్ షరీఫ్ యొక్క బిడ్డనే ఈ నవాజ్ మరియం. సో పాకిస్తాన్ ప్రధానిగా మనకు షెహబాజ్ షరీఫ్ అని చెప్పేసి వచ్చిండు. నవాజ్ షరీఫ్ యొక్క తమ్ముడే వీడు. నెక్స్ట్ పర్సన్స్ న్యూస్ చూస్తే మనకి మొహమ్మద్ సయ్యే అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఇది కొద్దిగా వారికి అవసరమే. మొహమ్మద్ సయ్యే అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. ఈ మొహమ్మద్ సయ్యే ఎవరంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ పాలస్తీనా ప్రధాని రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మనకు కొంచెం ఇజ్రాయెల్ పాలస్తీనా వార్తలు ఉంది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి పంకజ్ ఉదాస్ అని చెప్పేసి గజల్ నిపుణుడు చనిపోవడం జరిగింది. పెద్దగా మనకు అది అవసరం లేదు. స్పోర్ట్స్లో అయితే ఏమీ లేవు, బుక్స్ ఏమి లేవు. తెలంగాణ చూస్తే మనకి 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు ఈరోజు రంగారెడ్డిలో ఉన్న చేవెల లోపల ఫరా కాలేజీ లోపల గ్రౌండ్ లోపల మన రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తున్నాడు. గృహజ్యోతి 200 యూనిట్స్ ఫ్రీ 2022-23 ఇయర్ లోపల నెలకు ఎంత వాడినావో అంతకు మాత్రమే ఫ్రీ ఇస్తారట. మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మనకి 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ వస్తుంది. ఇది కూడా మనకు గడిచిన 3 ఏళ్లలో నువ్వు ఇయర్లో ఎన్ని వాడినావో అన్ని సిలిండర్కి వస్తుంది. సో అప్పుడు 5 వాడి ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి 9 వాడితే 5కి డబ్బులు వస్తాయి, 9కి నువ్వే డబ్బులు అయితే కట్టుకోవాలి, మిగతా 4కి. సో ఇది మన రాష్ట్రం పేరు తెలంగాణ ఈజీ గుర్తుంటుంది. జిల్లా పేరు గుర్తుపెట్టుకోవాలి రంగారెడ్డి అని చెప్పేసి, ప్రాంతం చేవెళ్ళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం మొత్తం మీద కొత్త కనెక్షన్కి అయితే ఇవ్వరని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఆల్రెడీ కనెక్షన్ ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసినాము. సో ఇన్ఫ్యాక్ట్ ఇదంతా 2 స్కీమ్స్ మళ్ళీ రేపు పేపర్లో వస్తాయి. ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, రేపు పేపర్లో అయితే వస్తాయి. ఇవి మనకు ఇంపార్టెంట్ పథకాలు. తెలంగాణ 2 స్కీమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశమే కాబట్టి పెద్దగా అవసరం లేదు. 20 అంశాలు ఉన్నాయండి కంపల్సరీ, వీటిని మనం స్కిప్ చేయవద్దు. 20 అంశాలు వెరీ ఫేమస్. ఒకసారి చూస్తే మిగతాయి అవసరం లేదని కాదు, ఇవైతే కంపల్సరీ వెరీ ఫోకస్గా మనం అధ్యయనం చేయాలి. రైట్, ఫస్ట్ది హౌస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని చెప్పేసి. సో ఇండియా వాటా తెలంగాణ ఏపీ గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ రాష్ట్రము, లోయెస్ట్ రాష్ట్రము, హైయెస్ట్ యూటీ, లోయెస్ట్ యూటీ అని చెప్పేసి. సో పట్టణ ప్రాంతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతం యొక్క వ్యత్యాసం ఎంత అని చెప్పేసి 71% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం క్యాబినెట్ అనేది ముస్లిం మ్యారేజ్ యాక్ట్ రద్దు కోసం తీర్మానం చేసింది. సో అది మనకి వార్తల్లో ఉంది, అస్సాం రాష్ట్రం అని చెప్పేసి. టంగైల్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది GI ట్యాగ్ వచ్చింది వెస్ట్ బెంగాల్ నుంచి అని చెప్పేసి చూసుకోవాలి, శారీ కోసం అని చెప్పేసి. అట్టకల్ పొంగల్ కేరళ రాష్ట్రం అని చెప్పేసి, శబరిమల మహిళా టెంపుల్ అని చెప్పేసి పిలుస్తాం. లాంగ్వేజ్ అట్లాస్ని వెరీ ఫస్ట్ టైం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి రూపొందించింది. విలేజ్ అట్లాస్, ల్యాండ్ స్లైడ్ అట్లాస్, విలేజ్ కల్చరల్ మ్యాపింగ్ అని చెప్పేసి మేరా గావ్, మేరీ దర్హార్ అని చెప్పేసి పిలుస్తాం. IIT మద్రాసు భారతీయ క్యాన్సర్ కోసం అని చెప్పేసి భారతీయ మసాలాలు ఉపయోగించి సో దాన్ని తయారు చేసింది. KFD మనకు కాశ్మీర్ ఫారెస్ట్ వ్యాధి అని చెప్పేసి వార్తల్లో ఉంది. మంకీ ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. కర్ణాటక రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ వెరీ ఫస్ట్ టైం అంటార్కిటిక్ ఖండంలో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. H5N1 అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం 96లో చైనా, 2006లో ఇండియాలో, మహారాష్ట్రలో గుర్తించడం జరిగింది వెరీ ఫస్ట్ టైం. షిలిగుడి సఫారీ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సింహాల పేర్ల దృష్ట్యా ఇది వార్తల్లో వచ్చింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది సో వెరీ ఫస్ట్ టైం అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది SCCI కంపెనీ అని చెప్పేసి. FATF లోపల గ్రే లిస్ట్ నుంచి UAE బయటకు వెళ్ళిపోయింది. కొత్తగా వచ్చింది నమీబియా, కెన్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉగాండా, బార్బడోస్ కూడా బయటకు పోయినాయి, పెద్దగా మనకు అది అవసరం లేదు. ఎలిసా డి అండా అని చెప్పేసి మహిళా అధ్యక్షురాలు జూలై నుంచి అమల్లోకి వస్తుంది. ధాన్యం నిల్వ విషయంలో సో అతిపెద్ద ధాన్య నిల్వ కేంద్రాన్ని ఇండియా ఏర్పాటు చేస్తుంది. 11 రాష్ట్రాలలో 11 ప్యాక్స్తోని ఇది వెరీ ఫస్ట్ టైం ఇండియా ప్లాన్ చేస్తుంది. 710 టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తాడ నెక్స్ట్ 5 years లోపల. 18,000 ప్యాక్స్ని కంప్యూటర్కరణ ప్రోగ్రామ్ అని చెప్పేసి PM లాంచ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 63,000 లోపల. సవేరా స్కీమ్ హర్యానా ప్రభుత్వము మేధాంతా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు.
ఐఐఎం షిల్లాంగ్ వచ్చేసి మనకి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ గశక్తి స్కీమ్ కోసం అని చెప్పేసి ఒక చైర్ని ఏర్పాటు చేస్తుంది. ఒక 5 స్టేట్స్లలో 5 ఎయిమ్స్ ఉన్నాయి. సో గుజరాత్ అని చెప్పేసి, ఏపీ అని చెప్పేసి, పంజాబ్ అని చెప్పేసి, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, యూపీ అని చెప్పేసి, మనకి మంగళగిరి గుర్తుపెట్టుకోవాలి, రాజ్కోట్ గుర్తుపెట్టుకోవాలి, బఠిండా గుర్తుపెట్టుకోవాలి, రాయ్ బరేలీ అండ్ కళ్యాణ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. వేద గడియారం వచ్చేసి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ లోపల మార్చి 1కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడే దీన్ని అధ్యయనం చేద్దాం. అమృత్ భారత్ స్కీమ్ వచ్చేసి రైల్వే స్టేషన్ల యొక్క మోడర్న్ కోసం అని చెప్పేసి 554లో తెలంగాణ 15 మనకి కనిపిస్తున్నాయి. బయో ఏషియా హైదరాబాద్ హోస్ట్ చేస్తుంది, ఎవ్రీ ఇయర్ మనకి హోస్ట్ చేస్తుంది. సో ఈసారి జునోమ్ ఎక్సలెన్స్ పురస్కారం అనేది గ్రేగ్ సెమెన్జక్ వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. థీమ్ అంటే మనకు ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ సైన్సెస్ డాటా అండ్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. గీతా బాత్రా మనకు గ్లోబల్ ఫెసిలిటీ సమ్మిట్ యొక్క ఇన్ఫ్యాక్ట్ ఇండిపెండెంట్ ఎవాల్యూషన్ ఆఫీస్కి డైరెక్టర్ జనరల్గా వెరీ ఫస్ట్ టైం మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ సయ్యద్ వచ్చేసి పాలస్తీనా ప్రధాని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతను రాజీనామా చేయడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇన్ఫ్యాక్ట్ 20 అంశాలకి ఏది స్కిప్ చేయవద్దు, అన్నీ అధ్యయనం చేయాల్సిందే కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.